ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ నిర్మల గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాట తెలుగు కుటుంబంలో విజయ నిర్మల జన్మించారు. విజయ నిర్మల తండ్రి స్వస్థలం చెన్నై కాగా తల్లి స్వస్థలం నరసరావుపేట. 7 ఏళ్ల వయసులోనే తమిళ సినిమాలో బాలనటిగా నటించిన విజయ నిర్మల అనంతర కాలంలో తెలుగునాట మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకురాలిగా, నిర్మాతగా చిత్రసీమకు సేవలందించారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళ విజయ నిర్మలే. సూపర్ స్టార్ కృష్ణతో నటించిన విజయ నిర్మల తర్వాత ఆయన్నే పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో వారి వివాహం జరిగింది. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో విజయ నిర్మల నటించారు. ఆమెకు నరేష్ ఒక్కరే సంతానం. ఆమె సూపర్ స్టార్ కృష్ణతో పాటు నానక్ రామగౌడలో ఉండేవారు. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి ఉదయం 11 గంటలకు నానక్ రామగౌడలోని నివాసానికి తరలించారు. పార్థివ దేహాన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచి రేపు ఫిల్మ్ ఛాంబర్కు తరలిస్తారు. విజయ నిర్మల పార్థివ దేహానికి రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ నటి దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. విజయ నిర్మల మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని నందమూరి బాలకృష్ణ అన్నారు. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆమె ఎన్టీఆర్తో మారిన మనిషి, పెత్తందారులు, విచిత్ర కుటుంబం సినిమాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, ఆమెతో ఎన్నో మధుర స్మృతులు ఉన్నాయని ప్రముఖ నటి శారద గుర్తు చేసుకున్నారు. విజయ నిర్మల మరణవార్త తనను కలిచివేసిందని నటి గీతాంజలి తెలిపారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని జూనియర్ ఎన్టీఆర్ కొనియాడారు. దర్శకురాలిగా చెరగని ముద్ర వేశారని ఎన్టీఆర్ చెప్పారు. విజయ నిర్మలను అందరూ పనిరాక్షసి అనేవాళ్లని సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. పనిచేసిన రంగంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారని చెప్పారు. విజయ నిర్మల మనసున్న మనిషి అని, ఆమెను ఎవరితోనూ పోల్చలేమని నటుడు రాజశేఖర్ అన్నారు. సినిమా నిర్మాణమన్నా, నిర్మాతలన్నా ఆమెకు ఎంతో గౌరవమని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ తెలిపారు.
విజయ నిర్మల తనకు తల్లితో సమానమని, ఆమె మరణం సొంత తల్లి మృతి చెందినంత బాధ పెడుతోందని సంగీత దర్శకుడు కోటి అన్నారు. చిన్నప్పటి నుంచి ఆమె తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో విజయ నిర్మల పేరు నిలిచిపోతుందని, 11 ఏళ్లకే సినీ పరిశ్రమను కుటుంబంగా చేసుకున్నారని దర్శకుడు మారుతి తెలిపారు. ఈరోజు వెరీ షాకింగ్ న్యూస్. మార్నింగ్ ఫస్ట్ అవర్లోనే ఇంత షాకింగ్ న్యూస్ రావటం మాకందరికి చాలా బాధాకరం. నరేష్ నేను చిన్ననాటి స్నేహితులం. చిన్నప్పటి నుండి నేను విజయనిర్మల గారితో నాకు అమ్మలాగా, ఒక తల్లిలాగా మేము భావించేవాళ్ళం. ఆవిడ కూడా నన్ను ఒక బిడ్డలాగా, నరేష్ ఎలాగో నన్ను కూడా అంత చక్కగా ఆదరించారు. ఆవిడకి రమేష్ నాయుడు గారు చేస్తేనే ఇష్టం మ్యూజిక్ అంటే. అటువంటిది రాజ్ కోటిగా మా ఇద్దరిని సొంత బిడ్డల్లాగా భావించి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు ఆవిడ. విజయ నిర్మల గారు లేరు అన్న షాకింగ్ న్యూస్ నా కన్న తల్లి పోయినంత బాధగా ఉంది నాకు. ఇప్పుడు మార్చురి వెళ్ళి చూసిన తర్వాత చాలా 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 బాధేసింది. ఒక మహిళా దర్శకురాలంటే ప్రపంచంలో అంత గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట. అన్ని సినిమాలు ఆవిడ దర్శకత్వం వహించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సక్సెస్ఫుల్ మూవీసే. ప్రముఖ నటీమణి, దర్శకురాలు, హీరో కృష్ణ గారి సతీమణి అయినటువంటి విజయ నిర్మల గారు ఇక లేరు అన్న నిజాన్ని తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్కసారిగా మనసు గడ్డకట్టేసినట్టు అయిపోయింది. ఒక కృష్ణుడి పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల గారు కొన్ని వందల చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు, దాటి వెళ్ళలేరు అన్న రికార్డుని స్థాపించింది విజయ నిర్మల గారు. అలాంటి విజయ నిర్మల గారు ఇక లేరు అనే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఉందో కానీ పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సొంత కుటుంబంలోంచి ఎవరో వ్యక్తి పోతే ఎంత బాధపడతారో అంత బాధపడుతున్నారు. పని ఉంటే కాబట్టికి ఇంకేం అక్కర్లేదు. కానీ ఇవాళ 5 సీన్లు పూర్తి చేయాలంటే 5 సీన్లు పూర్తయ్యే వరకు నిద్రపోయేవారు కాదు. అనుకున్న ప్రకారంగా వర్క్ పూర్తి షెడ్యూల్ పూర్తయ్యేవారు కూడా నిద్రించేవారు కాదు. అలాంటి మహానటి ఇవాళ లేకపోవటం చాలా దురదృష్టం. నిర్మల గారికి ఆ భగవంతుడు మనశ్శాంతిని ఇవ్వాలని ఆ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణ గారికి, నరేష్ గారికి హృదయపూర్వకంగా నా సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. గిన్నిస్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలు విజయ నిర్మల అని సీఎం అన్నారు. విజయ నిర్మల మృతి పట్ల తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ నిర్మల కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయ నిర్మల మృతి తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్న చంద్రబాబు, నటిగా, దర్శకురాలిగా తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారన్నారు. అనేక కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు. ఆమె సాధించిన అవార్డులు, పురస్కారాలే విజయ నిర్మల ప్రతిభకు గీటురాళ్లుగా అభివర్ణించారు.
మహిళా దర్శకురాలిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించారని లోకేష్ గుర్తు చేసుకున్నారు.